ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఒక వాక్యాన్ని దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయంలో ఉన్న ఒక మాట చదువుదాము. 9వ వచనాన్ని చదువుకుందాం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల వద్దకు వారిని నడిపింతును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, అనేకులు వారి జీవితాల్లో దుఃఖముతో, వేదనతో, లేకపోతే చెప్పుకోలేనటువంటి బాధతో అనేకులు ఈ ఉదయకాలం ఒకవేళ ఈ వాక్యం వింటూ ఉంటే ఈ మాటలు మీకోసమే. ఒకవేళ మీరు ఏడుస్తూ ఉన్నారేమో. కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు వారి బాధలు చెప్పుకుంటూ మనుషుల ముందు వారు ఏడుస్తూ ఉంటారు. కానీ మనుషుల ముందు ఏడవడం వల్ల మన జీవితంలో ఎలాంటి ప్రయోజనం కలగదు. కానీ దేవుని సన్నిధిలో మనం, లేకపోతే ప్రభు దగ్గర ఎవరైతే ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తారో వారి జీవితాల్లో ఎంతో అద్భుతంగా ప్రభు వారితో వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో మీరు నా సన్నిధిలో ఒకవేళ ఏడిస్తే, నా సన్నిధిలో ఒకవేళ మీరు దుఃఖపడితే, నా సమూహంలో ఒకవేళ మీరు కన్నీళ్లు విడిస్తే, మీరు ప్రార్థిస్తే నేను మిమ్మల్ని నడిపిస్తాను. చక్కగా పోవు నీళ్ల బాట దగ్గరికి నేను తీసుకొని వెళ్తానని దేవుని వాక్యం నుంచి ప్రభు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మీరు దేనిని బట్టి ఏడుస్తున్నారో, ఎందుకు ఏడుస్తున్నారో, దేని నిమిత్తం మీరు దుఃఖపడుతున్నారో, ఆ దుఃఖమంతా ఒకవేళ మనుషుల ముందు, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర కాకుండా మరి మీ కన్నీళ్లు తుడిచే ప్రభు ముందు ఒకవేళ మీరు ఏడవగలిగితే, చెప్పుకోగలిగితే, ప్రభు దగ్గర ఒకవేళ మీరు దేవుని సన్నిధిలో దుఃఖపడగలిగితే, నిశ్చయముగా అద్భుతంగా ప్రభు వాగ్దానం చేసిన విధంగా వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. వారు చక్కగా పోవు మాటలో నేను వారిని తీసుకొని వెళ్తానని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఉదయకాలం మీరు మీ ఒకవేళ వేదనలో, దుఃఖంలో ఉంటే ఈ మాటలు వింటున్న మీరు ప్రభు సన్నిధిలో ఒకవేళ మీరు ప్రార్థించుటలో, ఒకవేళ మీరు ప్రభువుకి చెప్పుకోవడంలో ఒకవేళ మీరు దుఃఖపడుతూ ఉంటే మీ దుఃఖం సంతోషంగా ప్రభు మార్చగలడు. కాబట్టి ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో మీ దుఃఖం అంతటినీ కూడా కొట్టివేయగల ప్రభు సన్నిధిలో ఒకవేళ మీరు చెప్పుకోగలిగితే, ప్రభు సన్నిధిలో ఒకవేళ మీరు మరి దుఃఖపడగలిగితే ఆ దుఃఖానికి ప్రతిగా మీరు సంతోషాన్ని పొందుకుంటారు. అలాంటి గొప్ప కృప, ఈ గొప్ప వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చబడాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.